గారికి ప్రెస్ మీట్ కార్యక్రమం చేసినటువంటి తెలుగుదేశం నాయకులకు, కార్యకర్తలకు, అదేవిధంగా మీడియా మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అయితే నిన్న మాజీ ఎమ్మెల్యే గారు మన ప్రస్తుత శాసనసభ్యుల మీద ఒక విడ్డూరమైనటువంటి ప్రెస్ మీట్ పెట్టాడు. అసలు ఆ ప్రెస్ మీట్ పెట్టడానికి ఆయనకి ఏ విధమైనటువంటి ఇది వచ్చిందో అర్థం కాలేదు. కానీ మొన్న జరిగినటువంటి ఒక చిన్న ఇన్సిడెంట్ మీద మన పార్టీ వాళ్ళు మన శాసనసభ్యులు మాట్లాడిన తర్వాత దాన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రాజకీయాల్లో ఆ కుటుంబం ఈ కుటుంబం ఎన్నో తరాల నుంచి ఉన్నాయి. కానీ ఎవరేం చేశారో ప్రజలందరికీ గుర్తే. నేను 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడని ప్రగల్భాలు పలుకుతా ఉన్నాడు. కానీ ఈ కుటుంబంలో ఆయన పుట్టక ముందే 3 సార్లు ఎమ్మెల్యేలు అయ్యారు. అది కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా అభివృద్ధి గురించి మీకు పిన్నెల్లి వారి కుటుంబానికి ఈ నియోజకవర్గ ప్రజలు దాదాపుగా 5 సార్లు అవకాశం ఇచ్చారు. ఏ విధమైనటువంటి అభివృద్ధి, శాశ్వతమైన అభివృద్ధి ఒకటి చూపించగలరా మీరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. మా ఎమ్మెల్యే గారు మంచి మనసుతో ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాలకి దాదాపుగా ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశాడో, ఎన్ని శాశ్వతమైన పరిష్కారాలకి పునాదులు వేస్తున్నాడో, ఎంత ముందు చూపుతోటి పనిచేస్తున్నాడో కూడా మేమందరం దాని సాక్ష్యాలతో రుజువు చేయగలుగుతాం. మీ కుటుంబం తరఫున కానీ మీ పార్టీ తరఫున కానీ చేసినటువంటి శాశ్వతమైన పనులు ఏమన్నా ఉంటే చూపించగలుగుతారని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. అదేవిధంగా ప్రతిపక్షం పాలకపక్షం సహజం. అయితే ప్రతిపక్షంలో ఉండి నువ్వు ఇంత భీకరాలు పలకడానికి కారణం కూడా మా ఎమ్మెల్యే గారు కొద్దిగా శాంతించడం ప్రభావం తప్ప మీరు చేసినట్టుగా మేము చేస్తే మీ కార్యకర్తలు కానీ మీరు కానీ ఈ దరిదాపుల్లో కూడా ఉండే పరిస్థితి లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మంచిని ప్రోత్సహించమని, మంచి ఉంటారు తప్ప ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తే శాశ్వతంగా నిన్ను రాజకీయ సమాధి కడతారని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను.